నమస్కారం. చిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూరభారాల నుంచి భక్తులు ఈ రోజు తరలివచ్చారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన గదుల్లో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనువెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ అర్హులైన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య సౌకర్యాలను అందజేయడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ స్పష్టం చేశారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన మండల విద్యాశాఖ అధికారులు క్లస్టర్ ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశానికి కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బడి పిలుస్తోంది 2016 కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదు ఉత్సాహంగా సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరంలో 100% ప్రవేశాల లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు ఉపాధ్యాయులు సరికొత్త వ్యూహాలతో సానుకూల దృక్పథంతో సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యాల సాధనలో అద్భుతమైన ప్రగతి కనపరుస్తున్న మండలాలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా లావేరు, పలాస, బూర్జా మండలాల నుంచి మంచి ప్రగతి సాధించి ముందు వలసలో నిలిచాయని, మిగిలిన మండలాలు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. సమీక్షా సమావేశంలో డిఈఓ రవిబాబు, జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ సిబ్బంది, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు పాల్గొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించడం ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ కృషి వల్లే ఈ లక్ష్యం సాకారమైందన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రలో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక పెట్టుబడులు పెరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా దివంగత నేత కింజరాపు ఎర్రనాయుడు ప్రత్యేక రైల్వే జోన్ కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేసిన అచ్చెన్నాయుడు ఆయన కళ నేడు సాకారమైందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవులకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో అధిక జ్యేష్ఠ మాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆదివారం విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు సుభిక్షం కోసం అమ్మవారికి సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమ్మక చెమక పంచసూత్తాలతో క్షీరాభిషేకం, సహస్రనామార్చన, కుంకుమ పూజ, శ్రీసూత్తం, దుర్గాసూత్తం, కనకధారా స్తోత్రం, లలితా సహస్రనామ పారాయణం, విశేష హోమం, మహాహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలకు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కుంకుమ పూజలు, ప్రత్యేక అర్చనలు జరిపించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులు నేరుగా కార్యక్రమంలో లేదా మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆదివారం ఆదిత్య వాకర్స్ క్లబ్, పిఎంపి అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 200 మంది బీపీ, షుగర్, థైరాయిడ్, బరువు పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఆదిత్య వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పూలుమహంతి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నగరపాలక కమిషనర్ హనుమంతు కూర్మారావు, జిల్లా అధ్యక్షుడు వడ్డాన సింహన్న, కార్యదర్శి నక్కా లక్ష్మీనారాయణలు సన్మానించారు. అలాగే ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పిఎల్ఎన్ రాజు వైద్య శిబిరంలో పాల్గొన్న సభ్యులను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కె జనార్దన్ రావు, ఈసీ సభ్యులు కింజరాపు రాజారావు, ఏ ముసలినాయుడు, సీనియర్ సభ్యులు ఏ లవడు, తారకేశ్వరరావు, ఆర్వీచి నాగేశ్వరరావు, డోలవాసు, కె నీలికృష్ణారావు, ఆర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యాన నగరంలోని స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో 2025-26 సంవత్సరంలో 10వ తరగతిలో 550 మార్కులు పైబడి సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను సంక్షేమ పెద్దలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుండశేఖర్ పాల్గొని ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు 1000 రూపాయల నగదు పురస్కారం జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు మంచి కార్యక్రమాన్ని నిర్వహించారని తనను భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు సంఘం ఆధ్వర్యాన అందించిన నగదు పురస్కారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరింత ఉన్నతంగా రాణించి తల్లిదండ్రులకు, సంఘానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థి పేరిశెట్టి హాసిని మరికొందరు చిన్నారులు చేసిన భరతనాట్యం ఆహుతులను అలరించింది. ఈ సందర్భంగా విద్యార్థులను ముఖ్య అతిథులు అభినందించారు. అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ వానపల్లి వెంకట్రావు మాట్లాడుతూ నిర్వాహకులను అభినందనలు తెలియజేశారు. సంఘం బలోపేతం అవ్వాలని, అందుకు సభ్యులు అంతా కృషి చేయాలని కోరారు. మన సంఘానికి ఎంతో బలం ఉందని, దేశవ్యాప్తంగా సంఘాలకు ఎన్నో ఆస్తులు కూడా ఉన్నాయని, కొన్ని చోట్ల సంఘం ఆధ్వర్యాన స్కూళ్లను నిర్వహించడం జరుగుతున్నట్లు చెప్పారు. సంఘం ఆర్థిక బలోపేతం అవసరమని, సంఘం ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవచ్చునని సూచించారు. అధ్యక్షుడు వై శ్రీనివాసరావు, పసగాడ రామకృష్ణలు మాట్లాడారు. విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని, సమాజానికి, మన సంఘానికి ఉపయుక్తంగా మారాలని పిలుపునిచ్చారు. అలాగే సంఘం ఆర్థిక బలోపేతానికి అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ సూచించిన సలహాలను ప్రతి సభ్యుడు పాటించాలని కోరారు. కార్యక్రమంలో ప్రతినిధులు పసగాడ హేమసుందర్, వానపల్లి శంకర్రావు, పందిరి చిన్నారావు, చింతపూడి కిరణ్, సూర్యనారాయణ, శ్రీనివాస్, రమణయ్య, ప్రసాద్, తిరుపతి, అవినాష్, ఎన్వి రమణ, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. అది మన పసగాడ హేమసుందరు చెప్పిన వెంటనే 4 రోజుల్లోనే అమలు చేసి మన సంఘ సభ్యులు 20 మందిని చేర్చుకొని ఆ చీటీ పాట పెట్టి ఇప్పుడు మన సంఘంకి ప్రతి 20 నెలలకి 2 లక్షలు వస్తుంది. ఇన్నాళ్ళు డబ్బు గురించి అలా ఎదురు చూశాను, ఎవరు డొనేట్ ఇస్తారు. దానికి వారికి వెంకట్రావు గారు గౌరవ సలహా ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ప్రతి జిల్లాలో కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ ఎలా జరుగుతుందంటే, ముఖ్యంగా అనేక మంది నాయకత్వం వహించినటువంటి మన పెద్దలు అయితే జీవి నాగేశ్వరరావు గారు మన ఆంధ్రప్రదేశ్ తరఫున జిల్లా సంఘాలను పునర్నిర్మాణం చేసి మళ్ళీ బలోపేతం చేసి సంఘాల తరఫున మన విద్యార్థుల్ని, మన సంఘ ఐక్యతను తీసుకొచ్చి ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి మనం బీసీలకు జరగవలసినటువంటి వాటా ఏదైతే ఉందో ముఖ్యంగా 8 నుంచి 10% ఉన్నటువంటి మనకు రావాల్సినటువంటి వాటాను మనం పొందవలసినటువంటి అవసరం ఉందన్నమాట. యాదవ విద్యా వైజ్ఞానిక చైతన్య సదస్సు ఆదివారం అరసవల్లిలో స్థానిక పిఆర్టీయూసీ కార్యాలయంలో యాదవుల ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నర్తు రామారావు మాట్లాడుతూ యాదవుల విద్యా సమగ్రాభివృద్ధి, సామాజిక చైతన్యమే ధ్యేయంగా బృహత్తర ఆత్మీయ సమావేశం నిర్వహించడం, తాను పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. యాదవులు అంతా ఐక్యంగా ఉండాలన్నారు. ఐక్యంగా ఉన్ననాడే విజయాలు సాధ్యమన్నారు. మనమంతా ఆరంభ సూరత్వంతో పనిచేస్తామని, అలా కాకుండా స్థిరంగా మన లక్ష్యాలను సాధించుకునేందుకు పోరాటం చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా మనమంతా అభివృద్ధి చెందాలన్నారు. వలసలు యాదవుల్లోనే ఎక్కువ ఉందన్నారు. యువత ముందుకు రావాలని, ఉన్నతంగా చదువుకోవాలని, ఉన్నతంగా రాణించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఉత్తరాంధ్ర యాదవులకు బీసీ డి నుండి బీసీ బిలోకి మార్చాలని, దేశ రాష్ట్ర వ్యాప్తంగా జనగణన జరగాలని, యాదవులకు రిజర్వేషన్ ఫలాలు అందాలని తదితర అంశాలపై ముఖ్య వక్తలు చర్చించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. మరింత ఉన్నతంగా రాణించాలని, సామాజిక వర్గ అభివృద్ధికి సహకరించాలని నిర్వాహకులకు పిలుపునిచ్చారు. అలాగే సామాజిక వర్గ పెద్దలకు ఆత్మీయ సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డొక్కరి ధనుంజయరావు, ప్రధాన కార్యదర్శి కొర్రై రామారావు, కోస వెంకటరమణ, నర్తు సోమేశ్వరరావు, మామిడి శ్రీనివాస్, దాసరి ఈశ్వరరావు, వంకాల విజయకుమారి, పాలెన శ్రీనివాస్, కాళ్ల జయదేవ్, దాసరి రాజు, కుజ్జా తాతారావు, ఇప్పిలి జగదీష్, ఈవి సత్యనారాయణ, కిల్లాన భోజ్కుమార్, వంజరాపు రాజులు, గద్దిపోయిన కృష్ణారావు, కలగ గోపాల్, కాయితీ వెంకటరమణ, గజ్జి షణ్ముఖ, వంజరాపు కవసయ్య, కలగ లక్ష్మణ, కిల్లాన శ్రీనివాస్, కిల్లాన ఫల్గున్రావు, ఇప్పిలి జగదీష్, జానకీరామ్, వైఈఎస్ గ్రూప్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏ ఏరియా ఇబ్బంది అయినా, ఏ మనిషికి ఇబ్బంది అయినా నాకు చెప్పకపోతే లేదు. అప్పుడు మనకి టెక్కలి రాములు ఉన్నప్పుడు నాకు ఎక్కువ చెప్పదు. రాములు ఉన్నప్పుడు అతను టెక్కల్లో మండల ప్యాలెంట్కి ఇచ్చినప్పుడు ప్రతి ఏరియాలు ఎక్కడ కానీ టెక్కలు కానీ ఎక్కడ జరిగినా ఒక ఇబ్బంది జరిగినప్పుడు వీళ్ళు వచ్చి అయ్యంతా నేను జిల్లా ప్రెసిడెంట్ ఇంకా నుంచి వస్తాను. జిల్లాలో ఒక 10-20 మీటింగ్ మనం పెట్టుకున్న మీద దేవాలయం కట్టాలా, మనకి స్థలం దొరకలేదు, అయినా మనము
బిల్డింగ్ అంది ధర్మం ప్రజలకు చెప్పి సాధించుకున్నాం. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు 2 మహిళా ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఖాదీ క్లస్టర్ ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఖాదీ కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొడట్కర్ పేర్కొన్నారు. పొందూరులో చేనేత జౌళి శాఖల ఆధ్వర్యంలో క్లస్టర్ స్థాపన కోసం సర్వే నంబర్ 310లో రెవెన్యూ అధికారులు గుర్తించిన 5 ఎకరాల స్థలాన్ని శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకే ప్రాంగణంలో ఖాదీ ఉత్పత్తుల తయారీ, ఆధునిక శిక్షణా కేంద్రాలు, మార్కెటింగ్ సదుపాయాలు అన్ని అందుబాటులోకి వస్తాయని చెప్పారు. నూతన స్థలంలో మౌలిక వసతుల భవన నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు క్లస్టర్ తాత్కాలిక నిర్వహణను స్థానిక కామన్ ఫెసిలిటీ సెంటర్ భవనంలో చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. 2017లో నిర్మించిన నిరుపయోగంగా ఉన్న ఈ భవనాన్ని ఆయన పరిశీలించి క్లస్టర్ నిర్వహణకు అనుగుణంగా రాబోయే 2 వారాల్లో దీనిని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ ఆర్ వెంకటేష్, ఎంపీడీఓ ఎస్ వాసుదేవరావు, పొందూరు పంచాయతీ ఈఓ పి జగదీష్, సాయిబాబా వీవర్స్ సొసైటీ మేనేజర్ వి శ్రీనివాసరావు, రెవెన్యూ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ రైల్వే జోన్ సాధనలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలో రైల్వే అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వచ్చాయి. అలాగే హరిశ్చంద్రపురం, మందస, పాతపట్నం, తిలారు, బారువా తదితర స్టేషన్లలో కొత్త రైళ్లు హాల్టలకు మంజూరయ్యాయి. శ్రీకాకుళం, తిరుపతి హంసఫర్ రైలు సేవ, అమృత్ భారత్ పథకం క్రింద స్టేషన్ల అభివృద్ధి, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధుల సాధనతో రామ్మోహన్ నాయుడు రైల్వే రంగంలో తనదైన ముద్ర వేశారు. దీంతో ప్రజలు ఆయనను రైల్ మోహన్ నాయుడుగా కొనియాడుతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఉచిత సుదర్శన క్రియా శిక్షణ శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శనివారం గుజరాతీపేటలోని మహాలక్ష్మి కళ్యాణ మండపం, పిఎన్ కాలనీలోని సెంట్రల్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన శిబిరాలకు ఎమ్మెల్యే గుండుశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదర్శన క్రియ ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయని తెలిపారు. శ్వాసపై నియంత్రణ సాధించడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రోగనిరోధక శక్తి పెరుగుతాయని పేర్కొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకుడిగా ఈ క్రియ ఫలితాలను తాను ప్రత్యక్షంగా అనుభవించానని, అందుకే ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. శిబిరాలకు యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావటం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నియోజకవర్గంలోని మరిన్ని ప్రాంతాల్లో ఇటువంటి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటిలో వెలిసిన శ్రీ 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 చింతామణి అమ్మవారిని శనివారం మాజీ స్పీకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు ఆయనకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం తీర్థప్రసాదాలను అమ్మవారి చిత్రపటాన్ని తమ్మినేని సీతారాంకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయమ్మ, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాడి శ్యాంప్రసాద్ రెడ్డి, 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని పెద్దరెల్లి వీధిలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి, మద్యం, అక్రమ కార్యకలాపాల నివారణ లక్ష్యంగా ఆదివారం ప్రత్యేక కార్బన్ సెర్చ్ ఆపరేషన్ను పోలీసులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలకు మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. పోలీసుల ఇళ్లు, వీధులు, ఖాళీ స్థలాలు, పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. వాహన యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచిస్తూ మోటారు వాహనాల చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు మాట్లాడుతూ నేరాల నివారణ, అక్రమ మద్యం, గంజాయి నిల్వల నియంత్రణ, చోరీకి గురైన వాహనాల గుర్తింపే ఈ ఆపరేషన్ లక్ష్యమని చెప్పారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
ఇటీవల విడుదలైన ఏపీ పీజీ సెట్ 2026 ఫలితాల్లో ఆముదాల వలస ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనపరిచారు. చరిత్ర విభాగంలో బి పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో 31వ ర్యాంక్, బి భార్గవి 72వ ర్యాంక్, కె కుర్మారావు 122వ ర్యాంక్, పి షణ్ముఖరావు 179వ ర్యాంకు సాధించారు. అలాగే వాణిజ్య శాస్త్ర విభాగంలో పి వనజాక్షి 182వ ర్యాంకు, యు నితిన్ 204వ ర్యాంకు, ఎల్ హేమలత 435వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. విద్యార్థుల విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ఎస్ఎన్ స్వామి హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు కూడా విద్యార్థుల కృషిని ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం ఇందిరానగర్ కాలనీలో నిర్మితమవుతున్న లక్ష్మీ స్మారక భవనం మహిళా సంఘం కార్యాలయ నిర్మాణానికి కీర్తిశేషులు మణికొండ అన్నపూర్ణమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె కుమారుడు మణికొండ ఆదినారాయణమూర్తి కోడలు పద్మ కలిసి 1 లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. విరాళాన్ని మహిళా సంఘం ప్రతినిధులు కె నాగమణి, ఏ లక్ష్మి స్వీకరించి దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఇది తొలి విడత విరాళమని, భవన నిర్మాణానికి మరింత సహకారం అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రవీణ, సూర్యుడమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎక్కువగా కూరల్లోనే వినియోగిస్తారు. అయితే అలా కాకుండా వీటిని నేరుగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలకు కొట్టేటప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏమిటి అంటే 61% ఫైబర్ అనేది దీంట్లోనే ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో ఫైబర్ చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా జరగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంది. అలాగే వెంట్రుకలు చిట్టడం అనే సమస్య కూడా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాంతే కాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మోనోలారిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావటం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునే వారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంగా భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన క్రొవ్వులు మన శరీరంలో క్రొవ్వును తగ్గిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండటంతో పాటు బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇంకా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కిటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఆల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈనాటి వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. 5 సంవత్సరాలకు ఒకసారి నమ్మించువాడు రాజకీయ నాయకుడు. జీవితకాలం నమ్మించువాడు గురువు. తరతరాలు నమ్మించువాడు దేవుడు. ఏదీ నమ్మనివాడు పరమాత్మ సత్యమును మాత్రమే విశ్వసించి అనుభవం చెందువాడు ఋషి. బాధలు శత్రువులను ఏకం చేస్తాయి. కష్టాలు మనుషులను ఐక్యం చేస్తాయి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.